రైట్ అన్న. జిల్లా సహకార శాఖ నుండి చేసిన గవర్నమెంట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర సార్ కూడా వారితోటి ఈ యొక్క మియాపూర్ విజయరమణారావు గారు శాసనసభ్యులు పెద్దపల్లి గారిచే సందర్భంగా వారికి ఈ సంఘం పక్షాన అధ్యక్షుల పక్షాన మా యొక్క పాలక సభ్యుల పక్షాన సంఘ సిబ్బంది రైతుల సోదరుల పక్షాన ప్రత్యేక అని ఒక మంచి ఉద్దేశంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు గ్రామీణ ప్రాంతంలో స్థాపించిన సంఘాలు సంఘం చిన్న కళ్ళు ఏదైతే ఉందో ఆమోదించబడి లావాదేవీలు జరుపుతున్నాయి సార్. అప్పటి సహకార సంఘం ఓన్లీ స్వల్పకాలిక రుణం అంటే శాసన సభ్యులు విజయ రామారావు గారు, సభ్య సమావేశ సభాధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ రెడీ ఉండాలి. బండికి థ్యాంక్ యూ సార్. ఎంఆర్ఓ గారు మనం ఈ 2-3 రోజులలో వారికి ల్యాండ్ మనం అలాట్ చేయాలి. ఆ సర్వే నెంబర్ కూడా తీసుకొని మనకు దేవునిపల్లిలో ల్యాండ్ కూడా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అది వారు ఎందుకంటే పట్టువారు చేసారు. అది ఎక్కడ ఉన్నదో కూడా వారు చెప్తారు. చెప్తే కావాలంటే నా లెటర్ ఒకటి పెట్టుకో ఇచ్చి, ఎందుకంటే అదొక అభివృద్ధి కార్యక్రమం. ఇవాళ సింగిల్ విండోలు వచ్చిన తర్వాత అంటే నిజంగా కూడా ఎక్కడ పోయినా గోదాముల విషయంలో కానీ, మందు బస్తాలు నిల్వ ఉంచుకునే విషయంలో కానీ, విత్తనాలు నిల్వ పెట్టుకునే విషయంలో కానీ, రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ మరి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి. వారు ఒక చైర్మన్గా, ఒక రాజకీయ నాయకునిగా, ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని ఆలోచన చేయలే. ఇవాళ మోహన్ రావు గారు చెప్పినా, నేను ఎమ్మెల్యే చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా బ్యాంకు ప్రయోజనాలే ముందు ఆలోచించింది తప్ప బ్యాంకు ఏ రకంగా నడిస్తే బ్యాంకుకు లాభం జరుగుద్ది, బ్యాంకుకు లాభం జరిగితే ఏ రకంగా మనం ముందుకు పోతే 10 మంది రైతులకు ఎక్కువ రుణాలు ఇవ్వగలుగుతాం, 10 మంది పేదలకు ఇళ్ల లోన్ ఇవ్వగలుగుతాం, 10 మందికి ఏ రకంగా లాభం చేస్తున్న ఆలోచనతో మరి వారు ముందుకెళ్ళి ఇవాళ 7,000 కోట్ల లాభానికి మరి బ్యాంక్ వచ్చిందంటే 100% వారి కఠోర శ్రమ ఉంది దాని వెనుక. మరి వాళ్ళ ఎక్కడెక్కడి నుంచో మన దేశం నుండే కాకుండా ప్రపంచ దేశాల నుండి మరి మన కరీంనగర్కి వచ్చి మన బ్యాంకు చేసే పనితీరు, మన బ్యాంకు కింద ఉన్నటువంటి సొసైటీలు చేసే పనితీరు పరిశీలిస్తూ ఉన్నారంటే అది వారికే కాదు గర్వకారణం. మోహన్ అన్న గారు చెప్పినట్టు పూర్తిగా అంటే జర పనికిరాని సంఘం లెక్క ఉండి ఇవాళ ఒక స్థాయికి ఎదిగి మన ఈ నియోజకవర్గంలో చెప్తే సుల్తానాబాద్ తర్వాత అత్యధికంగా అంత మంచి సేవలు అందిస్తున్న సంఘం ఏదైతే ఉన్నది చిన్న కల్వల. ఇక్కడ ఈ నివేదిక చూస్తూ ఉంటే, ఈ పట్టిక చూస్తూ ఉంటే అన్ని గ్రామాలల్లో భూమి సంపాదించిండు అన్న. గోదాములు కట్టిండు, పెట్రోల్ పంపు చేసిండు, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నిటినీ చూస్తూ ఉంటే ఒక మంచి అంటే ఒక సంఘం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో, దేనికోసమైతే ఆనాడు స్థాపించబడ్డదో ఈ సంఘం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో విధానం ఏదైతే తీసుకొచ్చిండ్రో దానికి ఆ నిర్వచనం పూర్తిగా ఇవాళ ఈ సంఘం ద్వారా అందుతున్నది అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఈ రకమైన ఉత్సాహం ఉండాలి, తపన ఉండాలి. మీరు ఈ కుర్చీలో కూర్చుండబెడితే దానికి ఏదైతే ఉన్నదో ఆ కుర్చీ పదవికి సార్థకం చేస్తూ ఉన్నాడు. ఉపయోగపడే విధంగా ఉండాలి పనితీరు. గౌరవనీయులు మన శాసనసభ్యులు ఉన్నారు, పదవి ఉన్నా లేకున్నా ఏ రకమైన మీకు సేవలు అందించేండో మీ అందరికీ తెలుసు. అటువంటి ఒక దృఢ సంకల్పం మనకు ఉన్నట్టయితే ఏదైనా సాధించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి కుర్చీ లేకుండా కనీసానికి 10 ఏళ్ళ లోపల డెవలప్మెంట్ చేస్తున్నది. ఇంకా కూడా కొంచెం డెవలప్మెంట్ ఒక ఊరికి ఒక గోదాం అవసరం అండి. అది కూడా ఎమ్మెల్యే గారు కొంచెం సహాయం చేస్తే ఒక 10 గుంటల స్థలం పరంపోకలు ఇప్పిస్తే ఆడ కూడా మా రవీంద్ర గారిని బదిలాడుకొని
ఆడ కూడా ఒక గోదాం ఏర్పాటు చేద్దామని ఆలోచన ఉంది నాకు. దానికి కొంచెం మీ సహకారం అవసరం. ప్రతి ఎమ్మెల్యే కూడా నాకు సహకారం చేసారు. మా వెంకట అన్నయ్య గారు అయితే వారి సహకారంతో ఇంత పెద్దగా బిల్డింగ్ కట్టాము, ఇది కథలు తీసుకొచ్చినాము. వారి సహకారం లేకపోతే మేమేం చేయలేకపోయాము. ఇంతకుముందు రమణ గారు కూడా సహాయం చేసారు. పెద్దపల్లి ఇంతకుముందు పాత శాసనసభ్యులు వారు సహాయం చేసారు. మాకు అందరూ సహాయం చేసారు. దాదాపు మేము అటువంటి సహాయం కూడా మరవలేము. जोहार रामलना, जोहार जोहार, अमर है रामलना, अमर है अमर। అంటే అయిపోయిందా तेरदाम ఏనా వరండి ఇంకేంటో చూడుతుండే ఇట్లా మరొకటి సెల్ దగ్గర అన్నీ వాళ్ళు నడుస్తాయి. మధుకోటి ఓకే ఇంకా లేరా మొగలు మనకి ఇంటి పక్క పోటీ లేదు ఇట్లా మాజీ ఎమ్మెల్యే బెదురాయమ్మల్ గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఒక్క నిమిషం అన్న మీరు ఒకసారి పట్టుకో ఇట్లా పట్టుకోరా ఇట్లా పట్టుకో చేతుల్లో ఉండే మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా, సర్పంచ్గా, ఎల్ఎండి చైర్మన్గా, మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి మరి మన ప్రాంతానికే మన్నదిచ్చినటువంటి నాయకులు వారు. మరి వారి రోజు మన మధ్య లేకున్నా వారి ఆశయ సాధన కోసం మరి మేమంతా కూడా వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలా రోజు వారు మేము చాలా సంవత్సరాలు అంటే దాదాపు 30-40 సంవత్సరాలు రాజకీయాలకు కలిసి పనిచేసినాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఇవాళనే రాయమల్లంతో కూడా మార్నింగే నేను మాట్లాడి చెప్పడం జరిగింది. బెదురాయమ్మల్ గారి సంవత్సరం ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ డేట్ నాడు పూసాల రోడ్డుకు వారి విగ్రహం పెట్టాలని చెప్పి మనం ఆలోచన చేసుకున్నాం. తప్పకుండా రాబోయే 3-4 నెలల ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మరి వారి వర్ధంతి నాడు మరి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా నేను కానీ మరి నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో వాళ్ళకి చేదోడు వాళ్ళ ఉండి మరి వారి ఆశయ సాధన కోసం ఏదైతే వారు కలలుగన్నారో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి
రండి. శ్రీ మహాగాయత్రి దేవి, 3వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి, 4వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. నక్షత్ర దర్శన విజయ సమయాన ఫోటోలు పడుతుంటా ఓకే ప్రాంతంలో మంచిగా ఈరోజు మన వేదవ్యాస హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందకరమైన విషయం. తర్వాత మా పిల్లలు విపరీతమైన ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, ముందస్తుగా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామని అంటే పిల్లలకి రేపటి నుంచి సెలవులు ఉన్నాయి.
సో ఈ నేపథ్యంలో బతుకమ్మ ఎందుకు ఆడతారు, దాని ప్రాశస్త్యం ఏంటిది, దాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏంటిది అనే దాన్ని మనం పిల్లలకు నేర్పుతూ ఎలా చేసుకోవాలి, సాంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మన పాఠశాలలో ముందస్తు ఉత్సవాలు ప్రతి పండుగకి మేము జరుపుకుంటాం. సో ఇది త్యాగాల పండుగ, పువ్వుల పండుగ, బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని. We are celebrating Batkama festival in our school and we are enjoying a lot, and this is a big festival for us and every woman will enjoy this a lot. It's a biggest festival in the Telangana and every woman will enjoy a lot. It's not only a Batkama festival, it is festival of flowers and we are enjoying a lot in our school. Today here we all are celebrating Batkama festival in Vedavyasa Nilayam. I am happy to participate in this festival. It is last festival for us in Vedavyasa school. It is a very memorable moment for us and we are enjoying a lot.